హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ సోరకాయ సర్వపిండి. సోరకాయ సర్వపిండి చేయడానికి ముందుగా సోరకాయని ఇట్లా తురుముకొని తీసుకోవాలి. ఇప్పుడు సొరకాయ తురుమునంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మనం ఏ గిన్నెతో అయితే సొరకాయ తురుమును తీసుకున్నామో అదే గిన్నెతో ఒక గిన్నె బియ్యపిండిని తీసుకోవాలి. ఇందులోకి ఉల్లికాడల్ని వేసుకోవాలి, కొన్ని నువ్వులను వేసుకోవాలి, కొంచెం జీలకర్రని వేసుకోవాలి. ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, కారం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా ముద్దలాగా కలుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం పిండిని తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా ఒత్తుకోవాలి. ఇట్లా ఒత్తుకున్న తర్వాత మంచిగా వేగడానికి హోల్స్ పెట్టుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వడానికి 3 to 4 minutes దీనిపైన ప్లేట్ పెట్టుకోవాలి. 3 to 4 minutes తర్వాత ప్లేట్ తీసి చూస్తే కొంచెం ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి.